హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది అరే నేను పెళ్ళైన తర్వాత ఇది చేస్తాను అది చేస్తాను అని అనుకుంటారు. కానీ అక్కడ పెళ్ళైన తర్వాత ఏంటంటే టైమే దొరకదనమాట అసలు. ఎందుకంటే మమ్మీ దగ్గర ఉన్నప్పుడేమో అసలు ఎవ్వరు ఏమీ అనరు. ఎప్పుడు లేసినా, ఎప్పుడు తిన్నా, ఎప్పుడు వండినా, ఏం చేసినా పెద్దగా ఏమనరు. కానీ పెళ్ళైన తర్వాత మాత్రము టైంకి లేవాలి, టైంకి అన్నీ చేయాల్సి వస్తుంది. మనం ఏ పనైతే చెయ్యాలని అనుకుంటామో, ఆ పని చేయడానికి మన దగ్గర టైమే సరిపోదు. ఒకవేళ టైం ఉన్నా మన దగ్గర ఎనర్జీ ఉండదు. ఎనర్జీ ఉంటే మన దగ్గర టైం ఉండదు. పొద్దున లేసినప్పటి నుండి టిఫిన్‌లు, చాయ్‌లు, మళ్ళీ మధ్యాహ్నం వంటలు. మధ్యాహ్నం కొంచెం ఏదో టైం దొరుకుతలేదో మళ్ళీ సాయంత్రం గురించి ఏమొండాలి, ఏమైనా కూరగాయలు క్లీన్ చేసేదుంటే అవి చేసుకొని పెట్టుకుంటాము. మళ్ళీ సాయంత్రం అయితదో లేదో మళ్ళీ చాయ్‌లు, నాష్టాలు, మళ్ళీ నైట్ వంట గురించి. అందులో ఏదన్నా కొంచెం టైం దొరికిందనుకో, మనం కొంచెం సీరియల్ చూసేస్తాం. దాంట్లో మనం చెయ్యాలనుకున్న పని గురించి మనం మర్చిపోతాం. ఎందుకంటే మన దగ్గర ఎనర్జీ అనేది మిగలదింకా. ఒకవేళ కట్టుకున్న భర్త మంచతను దొరికితే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే తన సపోర్ట్ గూడా మనకు దొరుకుతది గదా! తాను కూడా మనకి ఎంకరేజ్ జేయడం వల్ల మనలో ఇంకా చెయ్యాలి అనేది పట్టుదల పెరుగుతది. కట్టుకున్న భర్త మంచతను దొరకకపోతే మనం ఏదైతే చెయ్యాలని మనలో ఉంటదో అది గూడా మనము చేయలేకపోతూ ఉంటాము. నా లైఫ్‌లో ప్రతి ఒక్కటి నా అంతట్లా నేనే నేర్చుకున్నాను. ఎవ్వరు నాకు నేర్పించలేదు. అప్పుడైతే అంత పెద్దగా ఫోన్లు, నెట్ ఉండేది కాదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకునేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్‌లో చూసి ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సరే, మరి నేనొక విషయం చెప్తాను. పెళ్ళికి ముందు మషిన్ ఎంబ్రాయిడింగ్ నేర్చుకుంటానని కట్టుకునే భర్తతో చెప్పింది. అందరితో చెప్పింది. సరే అని అన్నారు వాళ్ళప్పుడు ఆ టైంలో. పెండ్లయిన ఒక 2, 3 నెలల తర్వాత అసలు ఎవ్వరి నోట్లో నుండి కూడా ఒక్క మాటొస్తే చెప్పాలసలు. కట్టుకున్న భర్త గానీ, అత్తమామలు గానీ, వేరే వాళ్ళే గానీ ఎవ్వరి నోటు నుండి సరే మరి నువ్వు ఇది నేర్చుకుంటా అన్నావు కదా! మరి ఏంటి? ఏమైంది? ఏమనట్లేదు? ఎప్పుడు నేర్చుకుంటావు? ఏదైనా క్లాసెస్‌కెళ్తావా? ఏంటి? అని ఎవ్వరు అడగరసలు. ఆ విషయము ఎవ్వరూ మాట్లాడరు. ఎవ్వరు గుర్తు చేయాలని కూడా అనుకోరు. వాళ్ళనుకుంటారు సర్లే మర్చిపోయిందేమో అని. ఎవరెలా మర్చిపోతారు? ఏది మర్చిపోరు. అన్నీ గుర్తుంటాయి. ఇంకా కొందరెలా ఉంటారంటే, పెండ్లికి ముందు తను ఎంతమంది ముంగటైతే చెప్తదో, నేను పెండ్లైన తర్వాత ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇది చెయ్యాలి అని అనుకుంటున్నానో, వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే, నా కొడుకు ఎక్కడ నేర్పించేస్తాడో, మళ్ళీ ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టేస్తాడో అనేసేసి వాళ్ళకి గుర్తున్నా గుర్తు చెయ్యరనమాట. తెలివిగా అత్త ఏం చేస్తదంటే, ముందే కొడుకుకి నేర్పించి పెట్టేస్తదనమాట. నీ భార్య ఇలా అడుగుతే ఇలా చెప్పేసేయి అనేసేసి. ఇప్పుడే గదా చాలా ఖర్చులయినయి. అయినా కొత్తగా ఇప్పుడే గదా పెండ్లయింది. ఒక 6, 7 నెలల తర్వాత చూద్దాంలే అనేసేసి. ఈ తెలివి గల అత్త ఏం చేస్తదంటే, ఆమె దగ్గర ఒక 5 నెలలంటే గూడా చాలా టైం దొరికిపోతది గదా! ఇంకా 5 నెలలు అసలామెకు టైమే దొరకనీయకుండా చాలా పని చెప్తూ ఉంటదనమాట. ఎందుకంటే తను ఎక్కువగా అలసిపోయిందనుకో, మళ్ళీ వేరే పని జేసుకోవడానికి టైం ఉండదు గదా! అందుకనేసేసి ఎక్కువ పనులు చెప్తూ ఉంటదనమాట. ఇంకా కొందరి లైఫ్ ఎలా ఉంటదంటే, ఇంట్లో పని చేసుకోవాలి, బయట జాబ్ కూడా చేయాలి. వాళ్ళకైతే అసలు కరెక్ట్ టైంకి లేస్తేనే అన్ని పనులు జరుగుతాయి. ఆరోగ్యం మంచిగున్నా, మంచిగా లేకపోయినా గోలీలేసుకోవాలి. కరెక్ట్ టైంకి లేసి అన్ని పనులు జేసుకోవాల్సొస్తది. నా దగ్గర టైం ఉంటే ఎనర్జీ ఉండేది కాదు. ఎనర్జీ ఉంటే టైం ఉండేది కాదనమాట. ఈ రెండిటి మధ్యలో నేను చిక్కుకున్నానసలు. ఏం చెయ్యాలిరా బాబు! టైం ఉంటే ఎనర్జీ ఉండట్లేదు, ఎనర్జీ ఉంటే టైం ఉండట్లేదేంటి అనేసేసి. నాకు గంటన్నర టైం ఉండేదనమాట. ఆ గంటన్నరలో నేను మధ్యాహ్నం పూట పండుకోవచ్చు, లేదంటే టీవీ చూసుకోవచ్చనమాట. కానీ నేనేం చేశానంటే, టీవీ చూడాలని అందరికీ అనిపిస్తది కదా సీరియల్స్. కానీ నేనేం చేశానంటే, నా దగ్గర ఉండేది ఆ టైమే కాబట్టి నేను సీరియల్ చూడడం మానేశాను. టీవీ చూడడం. నేను ఎనర్జీ ఉన్నా, లేకపోయినా ఎంతో కొంత ఎనర్జీతోటి డైలీ కొన్ని వర్డ్స్ నేర్చుకునేదాన్ని. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీకు ముందుగా రావాల్సింది వర్డ్స్ అనమాట. ఇప్పుడు నేను గో అంటే ఏంటి అనే తెలియాలి మనకి. గో అనేది మనకు తెలిస్తేనే మనము అది ప్రెజెంట్, ఫ్యూచరా అనేది మనం తెలుసుకోగలుగుతాం. గో అనే దానికి మనకు అర్థమే తెలియనప్పుడు అది ఫ్యూచర్‌లో వస్తదా? పాస్ట్‌లో వస్తదా? ప్రెజెంట్‌లో వస్తదా? అనేది మనకు ఎలా తెలుస్తది? గో అనే దానికి మనకు అర్థం తెలిస్తే దాని తర్వాత మనకే తెలిసిపోతది. అచ్చా! ఫ్యూచర్‌లో దీన్ని ఇలా వాడాల్నా? పాస్ట్‌లో దీన్ని ఇలా వాడాల్నా అనేసేసి మనకు అర్థమైపోతూ ఉంటదనమాట.
కొన్ని వర్డ్స్ మనకొచ్చేసినాయి అనుకో, మనం చక్కగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతాం. గో అనే దానికి మనకి మీనింగ్ తెలిస్తే గో స్కూల్ అంటాం. ఇంకా కొంచెం మంచిగా నేర్చుకుంటే గో టు స్కూల్, గో టు మార్కెట్ అని ఇట్లా సెంటెన్స్‌ని పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతాం. మీరు నేర్చుకునే డైలీ 5 వర్డ్స్ కరెక్ట్‌గా మీకు స్పెల్లింగ్ ప్లస్ వాటి మీనింగ్ తెలియాలనమాట. మీరు ఏ లాంగ్వేజ్‌లో అనుకుంటున్నారో ఆయా లాంగ్వేజ్‌లో మీకు మీనింగ్ తెలియాలి. తెలుగులో అయితే తెలుగులో తెలియాలి, హిందీలో అయితే హిందీలో, తమిళ్ అయితే తమిళ్‌లో మీకు ఆ వర్డ్‌కి మీనింగ్ ఖచ్చితంగా తెలియాలనమాట. అది మీ పైన డిపెండ్ అయ్యి ఉంది. మీరు ఏ లాంగ్వేజ్‌లో నేర్చుకోవాలనుకుంటున్నారు. నేనైతే డే మొత్తంలో 5 వర్డ్స్ మాత్రమే నేర్చుకునేదాన్ని. స్పెల్లింగు ప్లస్ వాటి మీనింగు. మీరనుకోవచ్చు మొత్తం డే మొత్తంలో 5 అనేసేసి. ఎందుకంటే ఇంటి పనంతా చేసిన తర్వాత నాకు దొరికేది కొంచెం టైమే. నేను చెప్పాను గదా! ఎనర్జీ ఉంటే టైం ఉండేది గాదు. టైం ఉంటే ఎనర్జీ ఉండేది కాదనమాట. ప్లస్ అందులో పెండ్లైన తర్వాత చదవడము, చేయడం అనేది చాలా కష్టమైపోతదసలు. ఎందుకంటే ఇవన్నీ పనులు, టెన్షన్‌లలో కొన్ని మనం నేర్చుకునేవి గూడా సరిగ్గా గుర్తుండయనమాట. అందుకనేసేసి నేనేం చేస్తున్నంటే, మొత్తం డేలో నేనొక పెట్టుకున్నాననమాట. 5 అంటే 5 నేర్చుకుంటాను. చాలు నాకంతా అనేసేసి. ఎక్కువ ఆశపడలేదనమాట. నేనొక డేలో 10 నేర్చుకుంటాను, 20 నేర్చుకుంటాను అనేసేసి. మీకు అలవాటయిపోతే దాని తర్వాత మీరే 5 నుండి 6 అవుతది. 6 నుండి 8, 8 నుండి 10, 10 నుండి 15, 20 ఇలా కంటిన్యూగా పెరిగిపోతూ ఉంటదనమాట. ఎందుకంటే మనకు ముందు అలవాటు అనేది ముఖ్యం కదా! చపాతీ రౌండ్‌గా, మెత్తగా రావాలంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటి తెలుసా? పిండి కలపడం ముఖ్యమనమాట. సో, పిండి కరెక్ట్‌గా కలిపి ఉంటే చపాతీ మెత్తగా, రౌండ్‌గా వస్తది. పిండి కలపడం సరిగ్గా లేకపోతే చపాతీ సరిగ్గా రాదనమాట. ఇప్పుడు నా పిండి కొంచెము మెత్తగుంది. కానీ నేను మాత్రము దాన్ని అడ్జస్ట్ చేసుకుంటా చపాతీలు మాత్రం రౌండ్‌గా చేస్తున్నాను. మీరిది నోటీస్ చేసిర్రో చేయలేదో కానీ నేనిప్పుడు మీకు చెప్తున్నాననమాట. ఈరోజు పిండి కొంచెము మెత్తగా అయిపోయింది. మీరిది నోటీస్ చేసిర్రో చేయలేదో నేను చెప్తున్నానిప్పుడు. చూడండి పిండి మెత్తగా అయిపోవడం వల్ల చపాతీలు సరిగ్గా చేయనీకే రాదు. కానీ నాకు అలవాటు ఉంది కాబట్టి నేనిక్కడ రౌండ్‌గానే చేసేస్తున్నాను. అలవాటు లేకపోతే చేయడం చాలా కష్టమైపోతదనమాట. అందుకే స్టార్టింగ్ అనేది మీరనుకోవద్దు 5 2 3 అని అనుకోకుండా టైం తీసి ఎంతో కొంత స్టార్ట్ చేసి తర్వాత మీకే అలవాటయిపోతది. అంటారు గదా! తినగా తినగా వేము తియ్యగా ఉండును అన్నట్టుగా అలా అనమాట. అలవాటయిపోతే ఇంక కష్టంగా అనిపించదనమాట. చాలామంది చపాతీలకు ఆయిల్ పెడతారు. ఇక్కడ నేను కరిగించి నెయ్యి పెడుతున్నాననమాట. నెయ్యిలో అయితే చాలా బావుంటాయి అనేసేసి. నా చపాతీలు కూడా అయిపోయినాయి ఇక్కడ. కర్రీ గూడా అయిపోయింది. అయినా పని ఇక్కడ కంప్లీట్ గాలేదు. ఇంకా పని ఉంది నాకు. ఇక్కడ పక్కన మెహందీ వడ గురించి పప్పు నానబెట్టాను. ప్లస్ ఇడ్లీ గురించి గూడా నేను నానబెట్టాననమాట. ఇవి గూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే టైం అసలు ఎప్పుడు ఎక్కడ అయిపోతదో అర్థం గాదసలు. చేసే చేసే కొద్దీ టైం అయిపోతా ఉంటదసలు. ఇప్పుడు ఇది నేను వండింది మధ్యాహ్నం గురించి. ఈ కిచెన్‌ని క్లీన్ చేసుకొని, బాసనలు తోమి, ప్లాట్‌ఫార్మ్ అంతా క్లీన్ చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోతది. ఇంక మధ్యాహ్నం అన్నం తినేసేసి, మళ్ళీ సరే ఫ్రీ టైమ్ ఉంది కదా అని అనుకుంటాం గదా! ఇంగ ఆ టైంలో నేను కొంచెం టైం తీసి, ప్లస్ రెస్ట్ తీసుకుంటాను. ప్లస్ కొన్ని వర్డ్స్ నేర్చుకుంటాను. ఇక్కడ చూడండి ఇడ్లీ గురించి నానబెట్టాను గదా! ఇవి గూడా నేను గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ వర్డ్స్ నేర్చుకోవాలి. వర్డ్స్ వచ్చిన వాళ్ళు గ్రామర్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వచ్చేస్తదనమాట. మన లైఫ్‌లో మనం ఏదైనా చెయ్యాలంటే మనకు మనమే టైం తీసుకోవాలి. ఎవరో వచ్చి మనకు లేదు నువ్వు చదువుకుంటావు, నువ్వు ఇది చేస్తావు, అది చేస్తావు కదా! ఎళ్లి చేసుకో అనేసేసి ఎవ్వరు అనరు. ఇంక ఎక్కువ పని చెప్పేవాళ్ళే ఉంటారు తప్ప ఎవ్వరొచ్చి మనకు సహాయం జెయ్యరు. మన లైఫ్ గురించి మనమే టైం తీసుకోవాలనమాట. బాసన్లు, కిచెన్ ప్లాట్‌ఫార్మ్ క్లీన్ చేసింది నేను మీకు చూయించలేను. ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతదనేసేసి. ఇప్పుడు నేనవి గ్రైండ్ కూడా చేసుకోవాలనమాట. సాయంత్రం మెహందీ వడ గురించి పిండి గూడా రుబ్బుకొని బెట్టుకోవాలి. ఇదంతా పని చేసిన తర్వాత ఎవ్వరికీ ఎనర్జీ ఉండదు. ఎలా అనిపిస్తదంటే ఇంక అన్నం తినేసి పండుకోవాలి అని అనిపిస్తదనమాట. నేనైతే ఏం చేస్తానంటే కొందరికైతే మధ్యాహ్నం పూట నిద్ర రాదు కాబట్టి ఇగ సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటూ కొంచెం రిలాక్స్ అవుతారనమాట. అన్నం తిన్న తర్వాత ఎనర్జీ ఉంటది కదా అని అనుకుంటారు. ఆ టైంలో ఎలా అనిపిస్తదంటే పండుకోవాలి అని అనిపిస్తది. కానీ నేను ఎనర్జీ గురించి నేనేం చేస్తానంటే
ఒక కటోరీలో సగం శనగలు, సగం పల్లీలు తీసుకొని 12 గంటల లోపల నేను తినడానికి ట్రై చేస్తాననమాట ఇవి. ఇలా తినడం వల్ల బరువు గూడా పెరగది. ప్లస్ ఎనర్జీ గూడా ఉంటది అనమాట. ఎందుకంటే మనం ఒక్క కటోరీ నిండా పల్లీలు, శనగలు తినేస్తాం గదా! అన్నం తక్కువ తింటామనమాట. తక్కువ అన్నం తినడం వల్ల మనకు నిద్ర రాదనమాట. ఇంకా నిద్ర రానప్పుడు మన దగ్గర టైం ఉంటది గదా! ఎనర్జీ గూడా ఉంటదనమాట. ఆ టైంలో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాననమాట. మొత్తం పర్ఫెక్ట్‌గా ఇంగ్లీష్ రాకపోయినా, మన పనులు మనం చేసుకునేంత ఇంగ్లీష్ వచ్చినా, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిపోతదనమాట. కనీసం మనకు ఒక ఫాము నింపే అంత ఇంగ్లీష్ వచ్చినా చాలనమాట. మనకి ఇంగ్లీష్ రాకపోతే చాలా తంటాలు పడాల్సొస్తది. ఒక చిన్న ఫామ్ నింపాలంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సొస్తది. వాళ్ళనెళ్లి బతిలాడాల్సొస్తది. మన దగ్గర టైం ఉన్నా, వాళ్ళ దగ్గర టైం లేకపోతే, వాళ్ళ దగ్గర టైం ఉన్నంత వరకు మనం అక్కడ వెయిట్ చేయాలనమాట. ఎప్పుడు నింపిస్తాడా ఏంటి అనేసేసి. అలాంటి పరిస్థితి రాకుండా మనం ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకు బావుంటది. మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతది. బ్యాంక్‌కెళ్ళినప్పుడు మీరొక ఫామ్ నింపొచ్చు. రైల్వే స్టేషన్‌కెళ్ళినప్పుడు రైల్వే ఫామ్ నింపొచ్చు. స్కూల్‌కెళ్ళినప్పుడు స్కూల్ ఫామ్ నింపొచ్చు. ఏదైనా గవర్నమెంట్ ఫామ్స్ కూడా నింపుకోవచ్చు. అంత ఇంగ్లీష్ వస్తే చాలనమాట. మొత్తం ఇంగ్లీష్ వస్తే ఇంక మనం ఉంటామా? ఇంక గాలిలో తేలము. గాలిలో తేలే అంత ఇంగ్లీష్ రాకపోయినా, ఈరోజు నేను నా ఫామ్స్ నేను నింపుకుంటాననమాట. అవి బ్యాంక్‌కి సంబంధించిందే గానీ, రైల్వే స్టేషన్‌కే గానీ, వేరే వాళ్ళ ఫామ్స్ కూడా నేను నింపేస్తాననమాట. వేరే గవర్నమెంట్ ఫామ్స్ కూడా ఉంటాయి గదా! ఆఫ్‌లైన్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ నేను ఈజీగా నింపుకుంటాననమాట. నాతో పాటు మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే, నేను మీకు కూడా నేనెలా నేర్చుకుంటున్నాను, ఏం చేస్తున్నాననేది మీకు కూడా నేను చెప్తూ ఉంటాను. ప్లస్సు చూపిస్తాను కూడా. సరేనా? మీతో ఇలా షేర్ చేసుకుంటూ నా ఇంగ్లీష్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాననమాట. ఇప్పటివరకైతే నేను వర్డ్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అనుకుంటున్నాననమాట. నేను నేర్చుకున్న చిన్న చిన్న వర్డ్స్‌తో నేను ఇంగ్లీషు చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడడం స్టార్ట్ చేశాననమాట. నాకు టైం దొరికినప్పుడు నేను ఆన్‌లైన్‌లో రావడానికి ట్రై చేశాను. నేను ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు మీరు కూడా ఆన్‌లైన్‌లో ఉంటే ఖచ్చితంగా నా ఆన్‌లైన్‌ని జాయిన్ చేయండి. అక్కడ మనం ఇంగ్లీష్‌లో మాట్లాడి ఇంగ్లీష్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మీతో మాట్లాడుకుంటూనే వడ గురించి నేను పిండి గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ ఇడ్లీ గురించి కూడా నేను పిండి గ్రైండ్ చేసేసుకుంటున్నాననమాట. వడ అయితే నేను సాయంత్రం అప్పుడు ఏస్తాను. ఇంకా ఇడ్లీ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ చేశాననమాట. కానీ దీన్ని గ్రైండ్ మాత్రం ఇప్పుడే చేసి పెట్టుకుంటున్నాను. మెహందీ వడ చేసే వీడియో నేను సెపరేట్‌గా పెడతాను. దీంట్లోనే యాడ్ చేసి పెడితే వీడియో పెద్దగా అయిపోతది. అసలు నాకు మెహందీ వడనే చేయనీకే రాదు. ఎలా చేస్తానో తెలియదనమాట. సో, వీడియో మిస్ కాకండి ఆ వీడియో. వీడియో షూట్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది అయిపోతది. ఎందుకంటే నేను కెమెరాని ఒక దగ్గర సెట్ చేసి పెట్టేస్తాననమాట. దాంట్లో ఏం వస్తున్నాయి, రావట్లేవనేవి నాకు కరెక్ట్‌గా తెలియదనమాట. కెమెరా ముందు వచ్చేటట్టుగానే నేను అన్నీ అడ్జస్ట్ చేసుకొని, పెట్టుకొని కెమెరాని సెట్ చేసుకుంటాను వీలైనంత వరకి. మళ్ళీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కొన్ని మిస్ కూడా అయిపోతూ ఉంటాయి. సరేలే అనేసేసి ఊరుకుంటాను. తొందరగానే ఒక మంచి స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. మీ ముందు మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో, వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.